మీరు చూస్తున్నారు ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్ టీసీ. నేను మీ ఆదిమూలం శేఖర్. కూటమి ప్రభుత్వం ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అదేమంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్కి సింహాసనం లాంటి కుర్చీని తొలగించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నట్టే సాధారణ టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే సబ్ రిజిస్ట్రార్ కుర్చీ చాలా ఎత్తుగా, అంటే అందరూ కింద కూర్చోవాలంటే అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చైర్ మాత్రం కొంచెం ఎత్తుగా ఉంటుంది. కుర్చీ కూడా ఒక సింహాసనం లాగా ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ పని మీద ఎవరన్నా ఆస్తులు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే అందరూ నిలబడి సంతకాలు చేయాల్సిన ఒక పరిస్థితి. ఎందుకో ఈ విధంగా పెట్టారు. వాస్తవంగా అయితే కోర్టులో న్యాయమూర్తికి మాత్రమే అలాంటి ఆసనాలు ఉంటాయి. ఏ ప్రభుత్వ కార్యాలయం లేనట్టుగా ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రమే ఎందుకో తెలియదు, ఎవరు ఏర్పాటు చేశారు, ఎలా ఆ విధానం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మన ఆ పద్ధతి కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ విధంగా సబ్ రిజిస్ట్రార్ ఒక సింహాసనం లాంటి కుర్చీలో కూర్చోవడం, రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళిన జనాలు నిలబడి అక్కడ సంతకాలు చేయడం, ఇది ఒక అమర్యాద లాగా ఉంది, ఇది ఒక అగౌరవంగా ఉందనే ఒక భావనకి ప్రభుత్వం వచ్చిందంటుంది. అందుకే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆ సింహాసనాలు లాంటి కుర్చీలు తొలగించాలని, ఆ పోడియంస్ అన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది. అందరిలాగే అన్ని మన ఫ్లోర్ లెవెల్లోనే మిగతా అధికారులు, సిబ్బంది కూర్చున్న ఫ్లోర్ లెవెల్లోనే చైర్లు, దానికి సబ్ రిజిస్ట్రార్ చైరు, కుర్చీలు ఉండాలని, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్కి ఎదురుగా తగిన కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలని అక్కడ కూర్చోబెట్టి మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా వాళ్ళకి ఆ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ నిర్ణయం. దీనిపైన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్న దానికి అభినందిస్తున్నాం. నమస్తే.